ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్ కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. 1/5/2024 నుండి 15/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కర్కాటక రాశి వారికి పుష్కర స్నానాలతో చైత్రమాసంతో కూడుకున్న అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అన్నట్లయితే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి లాభస్థానంలో వృషభ రాశిలో గురువు సంచారం చేయడము వీరికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఒకవైపు వీళ్ళకు అష్టమ స్థాన శని జరుగుతూ ఉండినను వారు చేస్తున్న సేవకు వారి యొక్క ఆధ్యాత్మిక ఫలాలు ఈ రోజు నుంచి వీరికి రాబోతున్నాయని చెప్పి గమనించాలి. వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలో శని, భాగ్యంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి, రాజ్యస్థానంలో రవి శుక్ర సంచార స్థితి, లాభస్థానంలో గురువు సంచారం చేయడం వలన కర్కాటక రాశి వారికి మంచి కాలము ప్రారంభమైంది. సున్నితమైన స్వభావం కలిగి నీటితో ప్రవాహం చేసేటువంటి నీటితో వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, ఇటుకలు తయారు చేసేవారు, చేపల రొయ్యల బిజినెస్, హోటలు, స్వీట్ హౌస్లు, పార్లర్లు, అలాగనే స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అంటే నీటితో డబ్బులు సంపాదించే మార్గాలలో కర్కాటక రాశి వారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకనగా రాశాధిపతి చంద్రుడు అవ్వడం, రాశి జలరాశి అవ్వడం వలన వీరికి అద్భుతమైన యోగ కాలము అని చెప్పవచ్చు. కనుక ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచారం ఉంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి, పూర్ణిమ తిథి, అమావాస్య తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, మౌనంగా ఉండడం, శాంతంగా ఉండడం, చేస్తున్న ప్రతి పనిలో ధర్మబద్ధమైనటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ మీరు చేయగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక చిన్న చిన్న విషయాలకు గొడవలు వద్దు. మాటలు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. ధనాన్ని ఎంత పొదుపుగా వాడతారో ఇప్పుడు మీ మాటలను కూడా మీరు అంతే పొదుపుగా వాడి తీరాలి. నోరుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడారా దాని యొక్క పర్యావసానం భవిష్యత్తులో పెద్ద భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.